హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇంకొక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసానండి. అదేంటంటే నేను ఒక పూజను చూపిస్తున్నానండి. అదేంటంటే రామదేవుని కథ, రామదేవుని పూజ. మీలో ఎంతమందికి తెలుసు అనేది నాకు తెలియదండి. రామదేవుని పూజ అనేది నేనైతే చిన్నప్పటి నుండి చేస్తున్నాను. సో అందుకని ఇప్పుడు ఈ ఇయర్ కూడా మళ్ళీ చేశాను నేను. సో ఈ పూజ కోసం మీకు కూడా తెలియజేద్దామని ఈ వీడియో చేస్తున్నానండి. రామదేవుని పూజ అనేది మనకి విశేషంగా చైత్రమాసంలో చేస్తూ ఉంటారండి, లేదా మాఘమాసంలో చేస్తారు. నేనైతే ఇప్పుడు ఈ పూజని కార్తీకంలో స్టార్ట్ చేశాను. నాకు ఈ రోజుకి అంటే ఈ మార్గశిర మాసంలో ఈ రోజుకి నాకు పూర్తయిందనమాట. సో ఈ పూజా విధానం అంతా కూడా నేను ఈ వీడియోలో వివరిస్తానండి. ముందుగా ఒక లైక్ చేసి అయితే చూడడం స్టార్ట్ చేయండి. ఎన్నో కుటుంబాలను నిలబెట్టిన రామదేవుని పూజ అనేది ఎలా చేయాలో మీకు వివరిస్తానండి. మీకు గనక ఇష్టం ఉంటే మీరు చేయాలి అనుకుంటే పూజ అయితే చేసుకోవచ్చు. చాలా సింపుల్ అండి, పెద్దగా ఆడంబరంగా ఏం చేయాల్సిన లేదు. ఇంట్లో ఉన్న వస్తువులతోనే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండి. భక్తి ప్రధానం అనమాట. సో ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామండి. ప్లీజ్ అండి లైక్ చేయండి. రామదేవుని కథ. రామదేవుని పూజ ఏంటంటే 5 ఆదివారాలు 5 గురువారాలు చేయాలండి. ఏదో ఒక గురువారం మొదలు పెట్టాలి, లేదా ఏదో ఒక ఆదివారం మొదలు పెట్టాలి. విశేషంగా గురువారం మొదలు పెడుతూ ఉంటారు. సో గురువారం మొదలు పెడుతూ 5 గురువారాలు 5 ఆదివారాలు అంటే మీకు అర్థమైంది అనుకుంటా. ఒకవేళ మీరు గురువారం స్టార్ట్ చేశారనుకోండి, ఆ గురువారం ఒక రోజు అవుతుంది కదా, ఆ నెక్స్ట్ వచ్చే ఆదివారం మళ్ళీ ఆదివారం పూజ చేయాలన్నమాట. ఇలా 5 గురువారాలు అలాగే 5 ఆదివారాలు మొత్తం 10 వారాలు ఈ పూజ అయితే చేసుకోవాలండి. సో ఈ పూజ చేసిన రోజు తెల్లవారలేసి తలస్నానం చేసి ఇంటిని శుభ్రం చేసుకోవాలి. అలాగే దీంట్లో ఇక్కడ ఏంటంటే ఫోటో అనేది మీకు పట్టాభిషేకం ఫోటో ఉంటుంది కదండి. ఫోటో కానీ అంటే రాముల వారి పట్టాభిషేకం అంటే సీత, లక్ష్మణుడు, రాముడు అలాగే ఆంజనేయ స్వామి ఉండే ఫోటో, పట్టాభిషేకం ఫోటో కానీ ప్రతిమ కానీ ఉంటే పెట్టుకోవాలండి. పీట పైన ఒక పీట తీసుకొని ఆ పీటకు పసుపు రాసి బొట్టు పెట్టి ముగ్గు వేసుకోవాలి. ముగ్గు వేసుకొని స్వామివారి పటం పెట్టాలి. పెట్టి పూజ స్టార్ట్ చేసే ముందు స్వామివారికి ఆహ్వానం పలకాలన్నమాట. సో ఇవన్నీ మీకు పుస్తకంలో అయితే ఉంటాయండి. సో మీకు బుక్ అనేది ఆన్లైన్లో దొరుకుతుంది, అమెజాన్లో ఎక్కడైనా దొరుకుతుంది. మీరు కథ బుక్ అనేది కొనుక్కోండి. ఇలా పీట మీద అన్నీ ఏర్పాటు చేసుకొని స్వామివారి ఫోటో పెట్టి అలాగే విఘ్నేశ్వరుని కూడా ముందుగా పూజ చేసుకోవాలి. ప్రసాదం ఏం పెట్టాలంటే ఇక్కడ చూడండి, మెయిన్ ప్రసాదం అండి. ప్రసాదం ఏంటంటే గోధుమ రవ్వ, ఆవు పాలు, పంచదార ఈ 3 కలిపి 5 ఉండలు చేయాలండి. ఒక ఉండ రామదేవునికి, ఒక ఉండ బ్రాహ్మణునికి, ఒకటి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తినాలి, ఒకటి ఇరుగు పొరుగు వారికి ఇవ్వాలి, ఒకటి ఇంకా ముత్తైదువుకి వాయనంగా ఇవ్వాలండి. ఇలా 5 ఉండలు పెట్టి ప్రతి వారం కూడా ఇదే ప్రొసీజర్. మీకు అర్థమైంది అనుకుంటున్నాను. ఇలా 5 ఉండలు ప్రసాదం పెట్టి అలా ప్రసాదం పంచి ఆవు నేతితో దీపం పెట్టాలి. మిగతా మీరు ఎన్ని దీపాలు పెట్టండి, ఏం చేయండి, ఆవు నేతి దీపం అనేది కంపల్సరీ అండి. ఇంతేనండి పూజకి. ఆ పైన మీరు ప్రసాదాలు ఏం పెట్టినా, కొబ్బరికాయ పెడతారా పెట్టరా, మిగతా పళ్ళు ఫలాలు ఏం పెడతారా పెట్టరా, అదంతా మీ ఇష్టం అండి. మెయిన్ పెట్టాల్సింది ఆవు నేతితో దీపం, 5 గోధుమ నూక, పంచదార, ఆవు పాలు కలిపి చేసిన 5 ఉండలు పెట్టాలండి. ఇంతేనండి. పెట్టి విఘ్నేశ్వరుని పూజ చేసి శ్రీరామ అష్టోత్తర శతనామాలు చదువుకొని అక్షింతాల పూజలో వాడాలండి. వాడి ఎందుకంటే తర్వాత చెప్తాను. అక్షింతాలు వేస్తూ అష్టోత్తరం చదువుకొని పూజ కథ ఉంటుందండి, కథ చదువుకోవాలి. కథ చదువుకొని కొబ్బరికాయ మీరు ప్రతి వారం పెడతారా, లాస్ట్లో ఒకసారి కొడతారా, అది మీ ఇష్టం. పెట్టి కొబ్బరికాయ కొట్టి హారతిచ్చి తర్వాత మీరు ఈ ప్రసాదం అనేది మీరు ఒకటి రామదేవుడికి అక్కడ ఉంచండి, బ్రాహ్మణునికి ఒకటి ఇవ్వండి, ఒకటి మీరు ఇంటి పూజ అయ్యాక మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తినండి, ఒకటి మీ ఇరుగు పొరుగు వారికి ఇవ్వండి, ఒకటి ముత్తైదువుకి ఇవ్వండి. ఒకవేళ బ్రాహ్మణునికి మీరు ఇచ్చే అవకాశం రోజు ఉండదు అంటే స్వామివారి దగ్గరే ఉంచండి. పూజ అంతా కదిపాక మీరు గంగలో కలిపేయండి. ఆ రోజు పీఠం కదపకుండా మరుసటి రోజు ఉదయం మళ్ళీ దీపం పెట్టి పూజా పీఠాన్ని కదపండి. సో ఇది ప్రొసీజర్ అండి రామదేవుని కథ. చాలామంది చేశారండి, చాలా కుటుంబాలని ఆదుకుంది పూజ. నమ్మకంతో చేయాలి. సో మీలో చాలామందికి తెలుసు అనుకుంటున్నాను. తెలియకపోతే ఒకసారి చేసి చూడండి. కథ అనేది బుక్ అనేది ఆన్లైన్లో
దొరుకుతుందండి. ఇలా పూజ అంతా అయిపోయాక అక్షింతలు ఉంటాయి కదండి, అక్షింతలు స్వామివారి పాదాల దగ్గర ఉన్న అక్షింతలు తీసుకొని మీ ఇంట్లో ఉన్న వాళ్ళందరూ తలపైన వేసుకొని కొన్ని అక్షింతలు మీ ఇంటిపైన వేయాలండి. ఇది ప్రొసీజర్ అనమాట. ఆ కథలో ఉంటుంది అక్షింతల ఒక ప్రసాదము, అక్షింతల ఒక మహత్యం. అయితే ఆ ప్రసాదం పూజ చేసిన వాళ్ళే కాదు, మీరు ఎవరికి ఇస్తారో వాళ్ళకి కూడా మంచి జరుగుతుందండి, వాళ్ళ ఇంట్లో కూడా మంచి జరుగుతుందన్నమాట. ఇక స్వామివారి నమ్మకంతో ఈ పూజ అయితే చేయాలండి. చూసారు కదా, ఇంతేనండి, సింపుల్ ప్రొసీజర్. దాంట్లో కథ ఉంటుంది, కొంచెం కథ అనేది పెద్దగా ఉంటుంది, కొంచెం టైం కేటాయించి చదువుకోవాలన్నమాట. దీనికి ఫాస్టింగ్ ఏమీ ఉండవసరం లేదండి, భక్తితో మార్నింగ్ పూజ చేసుకుంటే సరిపోతుంది. మీకు వీలు కుదరలేదా ఈవినింగ్ అయినా చేసుకోవచ్చు, ఫాస్టింగ్ ఉండాలని లేదండి. అయితే నాన్ వెజ్ అయితే తినకూడదు, ఆ రోజు బ్రహ్మచర్యం పాటించాలి. ఈ రెండు సరిపోతాయండి, ఇంకే నియమాలు ఉండవన్నమాట. పూజ అయితే చేసుకుంటే సరిపోతుందండి. సో చూసారు కదండి, వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నానండి. నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి, షేర్ చేయండి. నా ఛానల్ చాలా మంచి వీడియోస్ ఉన్నాయి, ఒకసారి వెళ్ళి చూడండి. మీకు ఏవైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మీ ఒపీనియన్ని షేర్ చేసుకోండి ప్లీజ్ అండి.